నేనండి మీ పద్మగంటాడియనండి. నాది ఈరోజు ఇలా గడిచింది. చూడండి, ఉదయం లేవగానే ఇల్లు బాగా క్లీన్ చేయడం, వంటగది అసలు నాకు నీట్గా లేకపోతే అస్సలు మనసులో పట్టదండి. ఉదయం లేవగానే వంటగదిని మాత్రం నీట్గా ఉంచుకుంటానండి. ఇంకా స్నానం చేసేసి పొద్దున్నే నేను కంపల్సరిగా లెమన్ వాటర్ అయితే తాగుతానండి. లెమన్ వాటర్ తాగిన తర్వాత నైట్ అన్నం మిగిలి ఉండేసరికి దాన్ని కొద్దిగా పులిహోర అన్నం చేశాను. పులిహోర అన్నం చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా పాప కోసం పొటాటో కర్రీ చేసేసాను. ఇంకా మా పాపను నిద్రలేపి స్నానం చేయించేసి దానికి ఇలా ఉదయం పులిహోర చేసా కదండి, అదే పెట్టేశాను. ఇంకా పాపని రెడీ చేయడం, యూనిఫామ్ వేయటం, దానికి క్యారేజ్ పెట్టడం, షూ కూడా నేను వేయాలండి. మా పాప ఏది వేసుకోదండి. ఇంకా మా వారు డ్యూటీకి, మా పాప స్కూల్కి ఇట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మా ఊరిలో కొద్దిగా అమ్మవారి గుడిలో పూజ జరుగుతుందని తెలిసిందండి. తెలిసేసరికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎంత ప్రశాంతంగా అంటే పొద్దునుంచి చేసిన పనంతా అక్కడ మైమర్చిపోయి అక్కడ కూర్చుని ఉండేసరికి అక్షంతలు కలపమన్నారు, కలిపేశాము. ఇక చూడండి అమ్మవారిని ఎలా తీసుకొస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు కూడా చాలవండి. ఇట్లాంటివి చూడాలంటే మనము గుడికి కంపల్సరిగా అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండాలి. గుడిలో చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి, ఇట్లాంటి ముగ్గును మీరు ఎక్కడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఈ ముగ్గు గురించి ఏమీ తెలియదు, మీరు చెప్పండి. చూడండి, ఈ ముగ్గు గురించి నాకైతే ఏం తెలీదు, మీరు చెప్పండి. ఇంకా అమ్మవారికి ఇట్లా పూజ చేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ అండి ఇక్కడ గుళ్ళో పూజలు చూడడం. ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు చూడగానే ఎంతో సంతోషం, మనసు అంతా అసలు చాలా ఆహ్లాదంగా మైమరిచినట్టు ఉండిపోయిందండి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనసులో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కానీ ఇట్టే మర్చిపోతామండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇక అమ్మవారికి కళ్యాణం కూడా చేశారండి. చూడండి, జీలకర్ర బెల్లం ఇట్లా అమ్మవారికి పెట్టిస్తుంటే చూడటానికి 2 కళ్ళు కూడా చాలట్లేదండి. చూడండి ఎంత కళ్ళు విందుగా చేస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదండి ఈ గుడిలో ఇంత వైభవంగా జరుగుతాయని. ఇదే ఫస్ట్ టైం రావడం ఈ గుడికి. చాలా గ్రాండ్గా జరిగింది. చూడండి, తాళిబొట్టు కట్టేస్తున్నారు. అందరూ అక్షంతలు కూడా వేసేసారండి. 2 కళ్ళు కూడా చాలట్లేదండి చూడటానికి. చూడండి, అక్షంతలు పోసుకుంటున్నారు. అసలు ఇట్లాంటివి చూడాలంటే గుళ్ళల్లోనండి చాలా ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదంగా జరుగుతూ ఉంటాయి. ఇక అందరూ వడిబియ్యం పోశారు అమ్మవారికి. ఇంకా నేను పూజ అంతా అయిపోయాక నేను బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నేను లోపలికి వెళ్ళాను. ఇక నేను కూడా లోపల వడిబియ్యం పోసాను. ఇంకా అన్నం తినేసి ఇట్లా వచ్చేసాను. ఇట్లా చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.